నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రియల్ ఎస్టేట్ లింగం తనిష్క్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో మీ అందరి సపోర్ట్ వల్లనే ఛానల్ గ్రోత్ అవుతుంది. సో ఏ ఒక్కరిని కూడా నేను సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు, కానీ లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకునే వారికి చాలామందికి రీచ్ అవుతుంది. సో సబ్జెక్ట్ ఏంటంటే చాలామంది ఇంకా కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. గవర్నమెంట్ చేంజ్ అయింది, ఒక పాత గవర్నమెంట్కి కొత్త గవర్నమెంట్కి తేడా అయింది, అసలు వీళ్ళు డెవలప్మెంట్స్ తీసుకొస్తారా రాదో, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో నేను ఒక సజెషన్ ఏం చేస్తానంటే, ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ప్రైజెస్కు మీకు ఖచ్చితంగా హైక్ అవుతాయండి. సో నేను అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ప్రస్తుతానికి ఇప్పుడు ప్రైస్ అనేది ఒక దగ్గర స్ట్రక్ అయ్యింది, అంటే పడిపోలేదు, రియల్ ఎస్టేట్ పడిపోలేదు. కొంతమంది న్యూస్ ఛానల్ కూడా ఏదో బక్వా చేస్తారు చాలామందిని. కానీ సో నేను జెన్యున్గా మీకు రివ్యూ ఇవ్వదలుచుకుంది ఏంటంటే, అంటే నా ఒపీనియన్ ఇస్తున్నాను, రైట్? సో మీరు ఇప్పుడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టేసేయండి. సో గవర్నమెంట్తో సంబంధం లేదండి. ఇప్పుడు మనం పెట్టేది లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, రైట్? ఒక 5 to 10 years వరకు ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం కాబట్టి గవర్నమెంట్ చూసి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ షాద్నగర్ తీసుకుందాం, సదాశివపేట తీసుకుందాం, తర్వాత మనకి ఈస్ట్ వైపు యాదాద్రి తీసుకుందాం. సో హైదరాబాద్లో ఈ 3 zonesలోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, రైట్? అంటే ఎవరి లొకేషన్ ఎక్కడ ఎటువైపు ఉంటే నెగిటివ్ ప్లేస్ ఆ రూట్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, రైట్? సో నేనేమని అంటాను, మీరు ఏ లొకేషన్లో అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఈ 3 zonesలో, రైట్? సో మీకున్న బడ్జెట్లో ఈ బిఫోర్ ఏప్రిల్ మే లోపే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ డబ్బులు ఎక్కువ రావాలని చూస్తారు, కానీ తక్కువ అయితే ఎవరు తీసుకోరు కదా. ఉన్న రేట్కి అయితే తక్కువ అయితే ఎవరు అమ్ముకోలేరు, రైట్? ఒకసారి రియల్ ఎస్టేట్ బుకింగ్స్ ఎక్కువ స్టార్ట్ అయ్యి కాగానే, రియల్ ఎస్టేట్ మంచి హైప్ స్టార్ట్ కాగానే ఏం చేస్తారు, అందరూ 20 to 30% ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. సో రీసెంట్గా మనం చూసినాం, రేవంత్ రెడ్డి కూడా రీజనల్ లింక్ కోసం క్లారిటీ ఇచ్చేసిండు. ఆల్రెడీ ఈస్ట్ వైపు స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు దక్షిణం అని చెప్పేసి మనకు దక్షిణం వైపు అంటే మనకు సౌత్ వైపు కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, రైట్? దాదాపు 338 kilometers రీజనల్ లింక్ ఏమవుతుందో ఆ రీజనల్ లింక్ సరౌండింగ్ మధ్యలోనే ఈ అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో శాటిలైట్ టౌన్షిప్స్ ఇస్తానని కూడా చెప్తున్నాడు, రైట్? సో శాటిలైట్ టౌన్షిప్ వస్తాయో తర్వాత విషయం, కానీ రీజనల్ రింగ్ రోడ్ రావడం అయితే పక్కా. సో ఆ రీజనల్ రింగ్ రోడ్కి నియర్ అంటే ఒక 1/2 kilometer 1 kilometer డిస్టెన్స్లో మీరు సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది యాదాద్రి లొకేషన్ కావచ్చు, షాద్నగర్ లొకేషన్ కావచ్చు, కంది లొకేషన్ కావచ్చు, సంగారెడ్డి లొకేషన్ కావచ్చు, ఏ లొకేషన్లోనైనా తీసుకొని మీరు సరౌండింగ్ మీకు ఉన్న బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఒక 5 to 10 years తర్వాత మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ దాదాపు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడితే ఖచ్చితంగా ఒక 10 years తర్వాత 1 year పక్కా అవుతుంది. అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రీవియస్ 10 years బ్యాక్ అంటే ఆల్మోస్ట్ నేను 9 years ఎక్స్పీరియన్స్ నుంచి చూస్తున్నాను ఈ రియల్ ఎస్టేట్లో, రైట్? సో చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఇప్పటికే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చాలా హైక్ అయిపోయినాయి ప్రైజెస్ కూడా, రైట్? ఇంకా కొంతమంది కస్టమర్స్ ఏ విధంగా అంటారంటే, మేము ఆల్రెడీ షాద్నగర్ వైపు ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం, యాదాద్రి వైపు ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం, అక్కడ ఎప్పుడో తీసుకున్నాం, అప్పుడు ఎట్లుందో డెవలప్మెంట్స్ ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉంది అని అంటారు, రైట్? సో నేను ఎప్పుడు కూడా చెప్తాను, రీసెంట్గా ఒక వీడియోలో కూడా చెప్పాను, మీరు బిఫోర్ పర్చేస్ ఏదైతే ప్లాట్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ 3 ఫాలో కాండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ లొకేషన్ ఎక్కడ ఉందో చూడండి. అది జెడ్పీ రోడ్కి దగ్గర ఉందా, తర్వాత డిస్ట్రిక్ట్ రోడ్కి దగ్గర ఉందా, లేకపోతే విలేజ్ రోడ్కి ఉందా, లేకపోతే మామూలుగా చిన్న ఏమంటారు విలేజ్ మెటల్ రోడ్కి ఉందా, ఎక్కడుందో చూసుకోండి, కంపేర్ చేసుకోండి, రైట్? నేషనల్ హైవే కానీ, లేకపోతే మనకి డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ, లేకపోతే విలేజ్ రోడ్స్ కానీ, మండల్ హెడ్ క్వార్టర్స్ రోడ్స్ కానీ, లేకపోతే టౌన్స్కి పక్కలో కానీ అట్లాంటి ఏరియాలో తీసుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి, రైట్? మీరు తీసుకున్న ప్రాజెక్ట్ ఎట్లా అంటే సంబంధం లేని ఏరియాలో ఎక్కడోకో లోపలికి వెళ్ళి తీసుకుంటారు. సో రియల్ ఎస్టేట్లో అన్ని కంపెనీస్ అట్లా ఉన్నాయని చెప్పాను, కానీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మనం పేర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, రైట్? సో మీకు తెలిసి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అలాంటి ఏరియాలో పెడితే ఇంకా 10 years కాదు 15 years అయినా ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టిన దానికి అర్థం ఉండదు. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఏ ఏరియాలో పెట్టాలనుకుంటున్నారో ఆ ఏరియా హైలైట్స్ చూసుకోండి, దాంతోపాటు సైట్ డెవలప్మెంట్ చూసుకోండి. ఈ ఫ్రీలాన్సింగ్ అని వెళ్ళకండి. ఫ్రీలాన్సింగ్లో అది అవుతాయో కాదో తెలియదు. ఈ మధ్యలో చాలామంది చీటింగ్స్ చేస్తున్నారని చెప్పేసి మీరే చెప్తున్నారు కామెంట్స్లలో. నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, చీట్ చేసినారు వాళ్ళు, ఇప్పుడు దాని ఎల్పీ నెంబర్ రావట్లేదు, వేరే సైట్లో మాకు ప్లాట్స్ ఇస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది కస్టమర్ చెప్పడం జరిగింది, రైట్? సో నేనేమంటున్నానంటే, ప్రాజెక్టు ఎల్పీ నెంబర్ వచ్చి రేరా సర్టిఫైడ్ ఉన్న ప్రాజెక్ట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, రైట్? సో ఈ సెకండ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్స్ యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం ఇప్పుడు ఎవరైనా రేరాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిందే, రైట్? దాంతోపాటు ఒకవేళ లీగాలిటీ ప్రకారంగా పర్ఫెక్ట్ ఉందా కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ కంపెనీ లీగల్ ఒపీనియన్ కాపీ తీసుకుంటే లీగల్ ఒపీనియన్ కూడా చెక్ చేసుకోండి. సో ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు, ఇవి చెక్ చేసుకుంటే చాలు. మీరు తీసుకున్న ప్రాపర్టీ ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్నా కానీ లొకేషన్ మాత్రం ఇంపార్టెంట్ చాలా. ఇప్పుడు ఎందుకంటే డిటీసీపీ పర్మిషన్ ఎక్కడ లోపలికున్నా వచ్చేస్తుంది,
రైట్. ఖచ్చితంగా డీటీసీపీ ఎల్పీ నెంబర్ వచ్చిందంటే వాళ్ళు అన్నీ ఆల్మోస్ట్ 80% 90% చెక్ చేసుకొని ఇస్తారు. ఇంకా రేరా ఉందంటే కూడా 10% కూడా మీకు నమ్మకుండా ఇది కావాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నమ్మొచ్చు. రైట్. సో 100% మీరు బిల్లు చేయొచ్చు. కానీ నేను చెప్పే హైలైట్ ఏంటంటే లొకేషన్ అనేది ఇంపార్టెంట్. రేపు ఫ్యూచర్లో మనకు ల్యాండ్ రేట్ పెరగాలన్నా, ల్యాండ్ పైన మీకు రీసేల్ రావాలన్నా, మంచి రిటర్న్స్ రావాలన్నా కానీ మీరు పెట్టే లొకేషన్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ లొకేషన్ ఎక్కడ ఉందనేది చూసుకొని ఒక 2-3 ప్రాజెక్టులు చూసి ఆ ప్రైస్ని కంపేర్ చేయండి. సో ఏ కంపెనీ ప్రైస్ ఎక్కువ అమ్ముతుంది, ఏ ప్రైస్ కంపెనీ తక్కువ అమ్ముతుంది, ఇవన్నీ కంపారిజన్ చేసి మీరు ప్లాట్ పర్చేజ్ చేయండి. ఖచ్చితంగా మీరు మంచి రిటర్న్స్ వస్తాయి. అలానే కానీ చెప్పేసి మార్కెటింగ్ వాళ్ళు చెప్పారని చెప్పేసి, లేకపోతే ఇంకోరో చెప్పారని చెప్పేసి ఎవరిని గుడ్డిగా నమ్మడానికి లేదు, నమ్మకండి. నేను కూడా ఓపెన్ చెప్తున్నాను. నేను మా కస్టమర్స్ కూడా నాకు యూట్యూబ్ నుంచి కాల్ చేసిన వాళ్ళు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటి చెప్తాను. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉంటే, ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే నేను కొన్ని ప్రాజెక్ట్స్ మీకు చూపిస్తాను మా కంపెనీవి. రైట్. సో మీకు లో బడ్జెట్ అంటే 7,500 నుంచి అప్పటి నుంచి 25,000 వరకు ఉన్నాయి. సో ఈ ఉన్న ప్రాజెక్టులలో మీకు బడ్జెట్కి ఏ సూటబుల్ అవుతుందో నేను సజెషన్ చేస్తాను. నచ్చితే పర్చేజ్ చేయొచ్చు, లేదంటే లేదు. సో అట్లా మా కంపెనీ కానీ ఇంకే కంపెనీ చూడండి, కంపేర్ చేయండి, సర్వీస్ చూడండి, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చూడండి, లొకేషన్ హైలైట్ చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏదో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనిపిస్తుంది. సో నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే రీజనల్ రింగ్ రోడ్ రాకముందుకే ప్లాట్స్ కొనేసుకోండి. రీజనల్ రింగ్ రోడ్ తీరా వచ్చి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి 20,000-30,000 గజం కొనకండి. దయచేసి ఇప్పుడు షాద్నగర్, బాలనగర్ దగ్గర ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాకముందుకు ప్రైస్ వచ్చేసి మనకు 8,000, 9,000, 10,000, 12,000 ఉన్నాయి మ్యాక్సిమం. సో ఈ బడ్జెట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు 10 ఇయర్స్ తర్వాత మీకు అది 150 గజాలది 1 ఇయర్ ప్రాపర్టీ ఖచ్చితంగా అవుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. రైట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, చాలా బుకింగ్స్ అవుతున్నాయి. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్న వారికి మంచి ఛాన్స్, ఇది రైట్ టైం. సో మార్చు, ఫిబ్రవరి, ఇప్పుడు ఫిబ్రవరి అంటే ఆల్మోస్ట్ ఈరోజు 24th. సో ఏప్రిల్, మే ఈ 3 monthsలో బిఫోరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. నేను మీ రియల్ ఎస్టేట్ లింగం.